आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। ఓకే ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషన్లో చందానగర్ పోలీస్ స్టాఫ్ అలాగే SOT టీమ్స్ అలాగే CCS టీమ్స్ ఎవరైతే ఉన్నారో మాకు మొన్న ఒక శనివారం మధ్యాహ్నం నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక లేడీ ఎవరైతే ఉన్నారో MIGలో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె 73 ఏళ్ళ ఆమె నడుచుకుంటా పోతా ఉంటే స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్గా మేము అక్కడ పోవడం జరిగింది. ఈ లోపల ఇంకొక కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్గా ఒక 73 ఏళ్ళ ఆమె కూడా ఇంకొక లేడీ ఆమె కూడా రామాలయం నుంచి వస్తామంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక గొలుసు లాపడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఒకటే రోజు ఒక 3 నిమిషాల గ్యాప్లో 2 కంప్లైంట్లు రావడం జరిగింది. అంటే చైన్ స్నాచింగ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మా టీమ్స్ అన్ని పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలాగే SOT అంజిరెడ్డి గారు మిగతా CCS సిబ్బంది వాళ్ళ SI వీళ్ళంతా వచ్చి ఇమీడియట్గా దాని మీద వర్కౌట్ చేసి ఎక్యూడు రాజేష్ అనే అతను ఉన్నాడు. ఇతను గోపీనగర్లో ఉంటాడు. ఇతను ప్రస్తుతం అన్ఎంప్లాయ్గా ఉన్నాడు. ఇతను ఏమి మధ్య అప్పులు ఎక్కువైనాయని చెప్పేసి అతను ఈ పని చేసినట్టు తెలిసింది. అతను వర్కౌట్ చేసి అతను నిన్న పట్టుకోవడం జరిగింది. అంటే వితిన్ 24 hours లోపల మనం స్నాచింగ్ చేసి ఇతన్ని మనం వర్కౌట్ చేసి కంబైన్డ్ ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటాక్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో గొలుసులు ఇమీడియట్గా దాన్ని ఇంటాక్ట్గా మనం రికవరీ చేయడం జరిగింది. అతను ఫస్ట్ టైం అఫెండ్ ఇంతకుముందు అఫెన్స్ చేయలేదు. అతనికి దాదాపు 20 లక్షల అప్పులు ఉన్నాయని తెలిసింది. అప్పులు చేసి ఇవన్నీ దాంట్లో దీనికి ఈ పద్ధతి ఎంచుకున్నాడు. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేపేది ఏమంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం కూడా ఒంటరిగా వృద్ధులు తిరుగుతూ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చర్యలు అంటే బయట గుళ్ళకు పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళతో పాటు పక్కన ఎవరైనా సహాయకంగా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. అలాగే ఎటువంటి స్నాచింగ్ జరగడం ఇప్పటివరకు మన జోన్లో జరిగిన అన్ని స్నాచింగ్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటివి మన నోటీస్ రాగానే మనం ఇది 120 పట్టుకుని మిగతా కూడా 2-3 days 1 weekలో కూడా పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. బట్ మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ప్రజలకు కొద్దిగా అప్రమత్తంగా ఉండి మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద వర్కౌట్ చేసి దొంగల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మాకు తెలియజేస్తుంది మీ ద్వారా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్